సవ్యసాచి సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయింది నిధి అగర్వాల్. తన తొలి సినిమాతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ లో గ్లామర్ డాల్ గా కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. హీరో చిత్రంలో తలుక్కుమన్న ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ తో కలిసి హరిహర వీరమల్లులో నటించారు. అంతేకాకుండా ప్రభాస్ తోనూ రాజాసాబ్ లో జతకట్టారు. ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ గురించి తెలుసుకుందాం. నిధి అగర్వాల్ 1992లో హైదరాబాద్ లో పుట్టారు. వీరిది మార్వాడి ఫ్యామిలీ. తల్లిది హైదరాబాద్, తండ్రిది మహారాష్ట్ర. తండ్రి బిజినెస్ మ్యాన్, తల్లి ఫ్యాషన్ డిజైనర్. కొన్నాళ్ల పాటు హైదరాబాద్ లోనే చదివిన నిధి అగర్వాల్ ఆ తరువాత బెంగళూరులో చదివారు. చిన్నతనంలో స్కూల్ కి వెళ్తున్న టైంలో ఐశ్వర్యరాయ్ హోర్డింగ్లు చూసి తాను కూడా అలా కావాలని అనుకునేవారట. దీంతో ఐశ్వర్యరాయ్ సినిమాలు ఎక్కువగా చూసేవారు. ఆ తరువాత దీపికా పదుకొనే సినిమాలు కూడా చూసేదాన్నని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. కర్ణాటకలోని దేవీపూర్ మిలన్ విద్యాపీఠ్ నుండి స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. బెంగళూరులోని క్రీస్ట్ యూనివర్సిటీ నుండి బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేశారు. అయితే నిధి అగర్వాల్ ని బాగా చదివించాలని అనుకునేవారు తల్లిదండ్రులు. అందుకు నిధి అగర్వాల్ ని మోడలింగ్ చేసేందుకు ఒప్పుకోలేదు. తల్లి ఫ్యాషన్ డిజైనర్ కావడంతో ఆమె ద్వారా తండ్రిని ఒప్పించి మోడలింగ్ రంగంలోకి వచ్చారు. ఓవైపు చదువుకుంటూనే ఆడిషన్స్ కి వెళ్లేవారు. బిజినెస్ మేనేజ్మెంట్ లో డిగ్రీ చదువుతున్నప్పుడు పలు అడ్వర్టైజ్మెంట్లలో ఛాన్స్ వచ్చింది. చిన్నతనం నుండే కథక్, బెల్లీ డాన్స్ నేర్చుకున్నారు. బ్యాలెట్ డాన్స్ లో నైపుణ్యం సాధించారు. చిన్నతనంలో నిధి అగర్వాల్ కి ఎడమ చేతి వాటం ఉండేదట. కొన్నిసార్లు ఇబ్బంది పడ్డంతో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పించి కుడి చేతి వాటం నేర్పించారు. తెలుగు, ఇంగ్లీష్, కన్నడ మాట్లాడతారు. ఆ తరువాత మోడలింగ్ లో పలు అవకాశాలు రావడంతో దీపికా పదుకొనేను స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లోకి రావాలని అనుకున్నారు. దాదాపు 100కు పైగా ఆడిషన్లు ఇచ్చారు. హైదరాబాద్, ముంబైలోని పలు సినిమా ఆఫీసులకు తన ప్రొఫైల్ ని పంపించేవారు. చాలా మంది నిర్మాతలు 4-5 సార్లు తిప్పుకుని చివరికి ఆఫర్లు లేవని చెప్పేవారట. అలా 2 ఏళ్ల పాటు ట్రై చేసినా అవకాశాలు రాలేదు. ఈలోగా తల్లిదండ్రులు నువ్వు కెరీర్ పై దృష్టి పెట్టాలని ఒత్తిడి తేవడం ప్రారంభించారు. అయితే తనకు కొంత సమయం కావాలని పేరెంట్స్ ని అడిగి ఒప్పించారు నిధి అగర్వాల్. ఆ సమయంలోనే యమహా ఫ్యాసినో మిస్ దివా 2014 ఫైనలిస్ట్ గా ఎంపికయ్యారు. బాలీవుడ్ దృష్టిని ఆకర్షించారు. అప్పటికి జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ హీరోగా కొత్త మూవీ తీస్తున్నారని తెలిసి ఆడిషన్ కి వెళ్లారు. అయితే అక్కడ దాదాపు 300 మందిని ఫైనల్ చేశారు. పలు ఆడిషన్ల తర్వాత హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. అదే మైఖేల్ మున్నా మూవీ. అయితే ఈ సినిమా టైంలో నిర్మాత, డైరెక్టర్లు పలు కండిషన్లు పెట్టారట. ఆ మూవీలో నటిస్తున్న సమయంలో వేరే మూవీస్ ఒప్పుకోకూడదని, డేటింగ్ లాంటివి చేయకూడదని అగ్రిమెంట్ రాయించుకున్నారట. ఆ విషయం తనకు అప్పుడు తెలియదని, సినిమా అయిపోయాక తెలిసిందని, అయితే సినిమా నుండి దృష్టి మరల్చకుండా, డైవర్షన్స్ లేకుండా ఉండేందుకే ఇలా చేశారని అర్థమైందని చెప్పారు నిధి అగర్వాల్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన నిధి అగర్వాల్ బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా జీ సినిమా అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత తెలుగులో నాగచైతన్య హీరోగా సవ్యసాచిలో నటించారు. 2019లో అఖిల్ అక్కినేనితో మిస్టర్ మజ్నూలోనూ నటించారు. అయితే ఆ 2 సినిమాలు కొంత నిరాశపరిచాయి. ఇక నిధి అగర్వాల్ కి హిట్ ఇచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఈ మూవీ 100 రోజులు ఆడింది. ఆ సినిమా తరువాత తమిళంలోనూ అవకాశాలు పెరిగాయి. శింబుతో కలిసి ఈశ్వరంలో నటించారు. ఈ మూవీ హిట్ కావడంతో తమిళంలోనూ ఆఫర్లు వచ్చాయి. భూమి, కలగ తలైవన్ సినిమాలోనూ నటించారు. ఇక 2022లో అశోక్ గల్లాతో కలిసి హీరో సినిమాలో నటించారు. ఆ తరువాత పెద్దగా సినిమాల్లో నటించలేదు. అందుకు కారణం కూడా ఉంది. వాస్తవానికి 2019లో టైమ్స్ నిర్వహించిన సర్వేలో మోస్ట్ డిజైరబుల్ విమెన్ గా నిలిచిన నిధి అగర్వాల్ పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా ఉన్నారు. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ పక్కన హరిహర వీరమల్లు సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ లో డాక్టర్ పాత్రలో నటించి మెప్పించిన నిధి అగర్వాల్ కి హరిహర వీరమల్లులోనూ డాక్టర్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో జగపతి బాబు కుమార్తెగా నటిస్తున్నారు నిధి అగర్వాల్. అక్కడి వరకు బాగానే ఉన్న సినిమా ఆలస్యమైంది. మొదట కోవిడ్ కారణంగా ఆలస్యం కాగా ఆ తరువాత పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టంగా మారింది. అంతేకాకుండా ఈ సినిమా ఒప్పుకున్న టైంలోనే వేరే సినిమా చేయకూడదనే అగ్రిమెంట్ ఉన్న నేపథ్యంలో పలు ప్రాజెక్టులు చేజారిపోయాయి. వీలైనంత వరకు ఆ సినిమా త్వరగా పూర్తి చేయాలని నిర్మాతలు భావించినా ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో హీరోయిన్ నిధి అగర్వాల్ కి వేరే ప్రాజెక్టులు వస్తున్నా వదులుకుంటున్నారని మేకర్స్ కు తెలియడంతో వాళ్ళు కూడా నిధి అగర్వాల్ వేరే సినిమాలు చేసేందుకు సరే అన్నారట. కానీ అప్పటికే 3 ఏళ్లు గడిచిపోయింది.
చివరికి ప్రభాస్ హీరోగా ది రాజాసాబ్ సినిమా ఛాన్స్ రావడంతో ఒప్పుకున్నారు. ఈ 2 సినిమాల్లో ఒక్క సినిమా హిట్ అయినా నిధి అగర్వాల్ కి మరిన్ని అవకాశాలు వస్తాయని ఫిల్మ్ నగర్ టాక్. ఇక మరికొన్ని విషయాలకు వస్తే, గతంలో నిధి అగర్వాల్ కు కోపం చాలా ఎక్కువగా ఉండేదట. ఓసారి స్కూల్ బస్సులోనే వేరే అబ్బాయి వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావని కాంప్లిమెంట్ ఇస్తే నెగిటివ్ గా అర్థం చేసుకుని ఆపిల్ తో కొట్టారట. ఇక ఎవరైనా గ్రీటింగ్స్ ఇచ్చినా, చిన్న చిన్న కాంప్లిమెంట్స్ ఇచ్చినా నెగిటివ్ గా అర్థం చేసుకుని గొడవ పడేవారట నిధి అగర్వాల్. ఆ తర్వాత పేరెంట్స్ కన్విన్స్ చేయడంతో పాటు తనకు తానుగా అర్థం చేసుకుని మెడిటేషన్ చేసి కోపాన్ని తగ్గించుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గతంలో తమిళ హీరో శింబుతో నిధి అగర్వాల్ పెళ్లి కుదిరిందని ప్రచారం జరిగింది. ఈశ్వరన్ సినిమాలో వీరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారిందని కథనాలు వచ్చాయి. వీరిద్దరూ తరచూ పలు పబ్లిక్ ప్రదేశాల్లో కలిసి కనిపిస్తున్నారని కాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారని కాలీవుడ్ చర్చించుకుంది కూడా. ఈ తరుణంలోనే తమ బంధంపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ చెప్పాలనే భావనలో నిధి శింబు ఉన్నారని, వీలైనంత త్వరగా వివాహం చేసుకోనున్నారని కూడా చెబుతున్నారు. మరోవైపు శింబుకు గతంలో పలువురు స్టార్ హీరోయిన్స్ తో బ్రేకప్స్ అయ్యాయి. అలానే నిధికి కూడా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తో కొన్నాళ్లు ప్రేమాయణం నడిచిందని, ఆ తర్వాత బ్రేకప్ అయ్యారని కూడా చెబుతున్నారు. ఇక ఓసారి నెటిజన్ చేసిన కామెంట్ కి ఘాటుగా రిప్లై ఇచ్చింది నిధి అగర్వాల్. మీ తరువాత ఇండస్ట్రీలోకి వచ్చిన యంగ్ బ్యూటీ శ్రీలీల చాలా సినిమాలు చేసింది, మీరు చాలా తక్కువ సినిమాలు చేశారని ఓ నెటిజన్ సోషల్ మీడియా పోస్ట్ లో రాసుకొచ్చాడు. ఆ పోస్ట్ పై నిధి తన స్టైల్లో రిప్లై ఇచ్చింది. తన గురించి బాధపడవద్దని, తనకు నచ్చిన సినిమాలే ఒప్పుకుంటానని, కొన్నిసార్లు తన డెసిషన్ తప్పు కావచ్చని, అయితే తనకు ఆ బాధ లేదని, మీరేమీ బాధపడొద్దు బ్రదర్ అని రిప్లై ఇచ్చింది. ఇక తాజాగా వేణుస్వామితో నిధి అగర్వాల్ ప్రత్యేక పూజలు చేయించుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో రష్మిక మందన్న, డింపుల్ హయాతితో పాటు పలువురు సెలబ్రిటీలు వేణుస్వామితో పూజలు చేయించుకోగా, తాజాగా నిధి అగర్వాల్ కూడా ఆ జాబితాలో చేరారు. గతంలోనూ నిధి అగర్వాల్ వేణుస్వామితో పూజలు చేయించుకున్నారు కూడా. నిధి అగర్వాల్ నటించిన హరిహర వీరమల్లు, ది రాజాసాబ్ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోనున్నాయి. హరిహర వీరమల్లు సినిమా జూలై 24న రిలీజ్ కానుంది. ఈ 2 సినిమాల కోసమే నిధి అగర్వాల్ పూజలు చేయించుకున్నారని కూడా చెబుతున్నారు. మొత్తం మీద ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకున్నా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న నిధి అగర్వాల్ రానున్న కాలంలో మరిన్ని ఆఫర్లు అందుకోవాలని కోరుకుందాం. ఇవి నిధి అగర్వాల్ కి సంబంధించిన అంశాలు.